హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను తమిళనాడు స్టైల్ సాంబార్ చేయబోతున్నానండి. రండి ఎలా చేయాలో చెప్తాను. దానికి కావలసినది కొద్దిగా ధనియాలు, కొద్దిగా శనగపప్పు, వాటికన్నా కొద్దిగా ఎక్కువ కందిపప్పు అండి. తర్వాత కొద్దిగా మెంతులు, ఇంగువ, మొద్దింగువ తీసుకున్నాను. ఒక 4-5 మిరియాలు మీకు కారం అనిపిస్తే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగానే ఉంటుందండి. సరిపడ చింతపండు, పోపుకి ఆవాలు, ఈ ఎండుమిరపకాయలు, మెంతులు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు ముందుగా నూనెలో కొద్దిగా వేయించుకొని తర్వాత ఆఖరణ కందిపప్పు వేశారంటే మాడకుండా ఉంటుందండి వేయించుకునేటప్పుడు. సరిపడ ఉప్పు, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఉడికించిన కందిపప్పు. చిన్న గ్లాస్తోని ఇలాగా కందిపప్పు ఉడికించుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. పోపుకి ఆయిల్ అండి. నెక్స్ట్ ఈ కూరగాయలు, ఉల్లిపాయలు లేకుండా కూడా ఇలాగా సాంబార్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. తల్లి చేయనిది ఉల్లి చేస్తుంది అని అందరు చెప్తారు కదా, మంచిదే. కాకపోతే పండగ పబ్బాల్లో ఉల్లిపాయలు చేసుకోం కదండి. అందుకు ఈ బెండకాయ, ములక్కాడ, క్యాప్సికమ్, టమాటా అన్నీ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పచ్చిమిరపకాయ వాడటం లేదు. మీకు కారానికి కావలిస్తే మీరు పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు. రండి ఎలా చేయాలో చెప్తాను. ఈ ములక్కాడ, క్యాప్సికమ్, టమాటా, బెండకాయ ఆ ముక్కలన్నీ కూడానండి ఒక గిన్నెలో కానీ మూకుట్లో కానీ కొద్దిగా నూనె వేసి వేయించుకొని ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాలు అయినాక అప్పుడు మీరు ఇలాగా చింతపండు గుజ్జు వేసి, గుజ్జో లేదా చింతపండు నీళ్ళల్లోనే బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇందాక మనం వేయించుకున్నది ఇలాగా కొబ్బరితో పాటు మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలాగా ఈ పప్పు, ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సిమ్లోనే పెట్టి ఒక్క పొంగు వచ్చే వరకును ఉడికించుకోవాలండి. ఆఖరణ కరివేపాకు, కొత్తిమీర. మీకు కొందరికి కొత్తిమీర నచ్చదండి, అలా నచ్చిన వాళ్ళు వేసుకోకపోవచ్చు. నచ్చితే చక్కగా బాగుంటుందండి, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు చాలకపోతే కొద్దిగా మీరు యాడ్ చేసుకోండి. ఇలాగా కాసేపటికల్లా పొంగు వస్తుంది. కరివేపాకు ఇలాగా ఈ ఆవాలు ఇలాగా
చిటపట్లాడాక కొద్దిగా నూనెలోని చిటపట్లాడాక ఇలా వేసుకోవడం. బాగుంటుందండి, చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.